శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శుక్రగ్రహ అనుకూలత కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, మధ్యాహ్నం 3:10 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 12:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు వారి యొక్క వృత్తి వ్యాపారాల వైపు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా నెమ్మదిగా గనక మీరు పనులు పూర్తి చేస్తే తప్పనిసరిగా పనులన్నీ మీరు సకాలంలో పూర్తి చేసేందుకు మీకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు మీరు కోపావేశాలను కూడా ఈరోజు నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు, అలాగే కొంతవరకు మీ ఇంటికి సంబంధించి కూడా చిన్న చిన్న రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కొంతవరకు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా అయ్యాయనే బాధని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి పనిని కూడా నెమ్మదిగా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు కొంతవరకు ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేయాలనేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీకు శత్రువుల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనని మాటలకి కూడా కొంతవరకు నిందపడాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో ఈరోజు చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. అలాగే అనేక పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా మంచిగా ఆర్థికంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆగ్రహావేశాలను కొంతవరకు నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే
కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటము, అలాగే వారు మీరు ఆశించిన విధంగా మీతోటి మంచిగా ఉండటం లేదనే ఒక బాధ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా కొంతవరకు మీరు ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అధికారులతోటి ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే వారికి కూడా కొంతవరకు నిందారోపణ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఆశించిన విధంగా ఏ పనిలోనూ కూడా మీకు పురోగతి లేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు మీకు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే కొంతవరకు మీకు కూడా కోపావేశాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే మీకు శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉండటము, నరఘోష, నరదృష్టి, దృష్టి దోషాలు ఉండే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. మొత్తం మీద పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉంటేనే మీకు శ్రేయస్కరం. ఇక ఈ రాశి వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులలో వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా వీరి సంతానానికి కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగా, ఆర్థిక పరంగా తప్పనిసరిగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ చక్కటి గుర్తింపు లభించటము, అలాగే ఉన్నతాధికారుల ఒక ప్రశంస మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే వృత్తి వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే మీరు మీ యొక్క అధికారుల యొక్క ప్రశంస కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే మీ అధికారులు మీ యొక్క పనిని గుర్తించట్లేదనే నిరాశ కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మంచి అభివృద్ధి, అలాగే భాగస్వామ్యం వలన కూడా కొంతవరకు లాభము, దీంతో పాటుగా మీకు ఆర్థికంగా కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో కూడా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అవన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థికంగా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే బంధువర్గీయులతోటి వీరికి మంచి అనుబంధం అనేది పెరుగుతుంది. దీంతో పాటు సంతానానికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు ఆశించిన విధంగా ఈరోజు అంతా కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏ పని తలపెట్టినా కూడా అందులో మీకు లాభాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఏ పని అయితే మీరు వాయిదా వేస్తూ వచ్చారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజంతా కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే సాధారణంగా మీరు మీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ లేకపోతే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కానీ ఈరోజు కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ సమయానుకూలంగా సానుకూలంగా సందర్భానుసారంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా కొంత జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు అలాగే ఖర్చులు విపరీతంగా ఉండటము, దీంతో పాటుగా సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో కొంతవరకు నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అవ్వటం లేదనే బాధ మీరు ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రతి పని మేమే స్వయంగా చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా మీలో ఎక్కువగా నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆలస్యం ఉండటం అలాగే మీరు ఆశించిన విధంగా లాభదాయకంగా లేకపోవటం వలన కొంతవరకు ఈరోజు ధనురాశి వారు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా పురోగతి అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఆశించిన విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు రావటము అలాగే మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకి కానీ లేకపోతే ప్రైవేటు రంగాలలో ఉన్నవారికి కానీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించటము, అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటము అలాగే మీరు ఆశించిన విధంగా వారి ప్రవర్తన ఉండటం వలన మీరు చాలా వరకు ఆనందంగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులలో కూడా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క కవచం చదవటము వినటము అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాత రుణ బాధలు తీవ్రంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలా వరకు కూడా మీరు చేసే ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటుగా మీరు మాట్లాడే ప్రతి మాట గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా వరకు కూడా ఈరోజు కోపావేశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి వారితోటి మీరు కొంతవరకు గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే మీరు ఆశించిన విధంగా ముందుకు వెళతాయి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు దైవ దర్శనం చేసుకోవటము అలాగే తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృత్తి వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి పెద్దగా ఆశించిన విధంగా పురోగతి అనేది కనిపించటం లేదు. అలాగే దీంతో పాటుగా సంతానానికి కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీ పెట్టుబడుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే
ఈరోజు మీకు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ముఖ్యంగా అనుకుంటున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చాలా తొందరగా పూర్తి చేస్తారు. అలాగే కొత్త అవకాశాల కోసం, కొత్త పనుల కోసం కొంతవరకు మీరు ఎదురు చూసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడుతూ ఉంటాయి. అయితే దీనికి ఒక పరిష్కార మార్గం కోసం కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మంచి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.